హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరో అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. మరో జిల్లాది అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే జిల్లాల వారీగా అయితే నోటిఫికేషన్ విడుదలవుతుందని అయితే తెలిసిందే కదండి మనకి. ఇప్పటికే మహబూబ్ నగర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్స్ అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇంకో జిల్లాది అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. లాస్ట్ డేట్ అయితే జూలై 8 వరకు అయితే ఉందండి. ఏ డిస్టిక్లో అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చింది, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, రోస్టర్ పాయింట్స్ ఆధారంగానే మీ గ్రామంలో ఏ కేటగిరీ వాళ్ళకి రిజర్వై ఉందో వాళ్ళే అప్లై చేసుకోండి. వేరే వాళ్ళు అప్లై చేసుకుంటే మాత్రం అదైతే మీకు రాదండి. అన్ని సంగతులు ఇప్పుడు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందామండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అని వస్తుంది, ప్లీజ్ హైప్ అయితే ఇవ్వండి. జోగులాంబ గద్వాల్ది అయితే రిలీజ్ అయిందండి. నెక్స్ట్ అయితే నల్గొండ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడైతే నేను జోగులాంబ గద్వాల్ డిస్టిక్ గురించి అయితే చెప్తున్నా అండి. ఇప్పుడు ఉంది చూసారా, జోగులాంబ గద్వాల్ ఓపెన్ అని చూపిస్తారా. ఇప్పుడైతే మహబూబ్ నగర్ ఓపెన్ ఉంది, పెద్దపల్లి కూడా ఓపెన్ ఉందండి. లాస్ట్ డేస్ వచ్చేసి 7వ నెల 6 తారీఖు వరకు క్లోజ్ అవుతుంది. ఈ రోజు అయితే మహబూబ్ నగర్ది అయితే క్లోజ్ అవుతుంది. పెద్దపల్లిది అయితే జూలై 6 వరకు అయితే ఉందండి. మహబూబ్ నగర్ ఈ రోజుకి లాస్ట్ అవుతుంది. అలాగే జోగులాంబ గద్వాలది 29th 6 అంటే నిన్న వచ్చిందండి నోటిఫికేషను. 7వ నెల 8 తారీఖు అయితే లాస్ట్ ఉంది. నెక్స్ట్ అయితే నల్గొండది కూడా ఉంది చూసారా. నల్గొండది కూడా 27 తారీఖు వచ్చిందండి. 6వ నెల 27 తారీఖు వచ్చింది. 7వ నెల 10 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇప్పుడైతే నేను జోగులాంబ గద్వాల్ గురించి అయితే చెప్తున్నా అండి. ఈ డిస్టిక్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఉందా క్లిక్ హర్ అని, ఇక్కడైతే క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేయగానే మనకైతే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐసిడిఎస్ గద్వాల్, మల్దకల్ మరియు మనోపాడ్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ సహాయకురాలు పోస్టుల భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరడమైనది. తేదీ 29 6వ నెల 2026 నుండి 8 తారీఖు 7వ నెల 26 తారీఖు వరకు అయితే సాయంత్రం 5 గంటల లోపు అయితే కింద తెలిసిన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోగలరని అయితే ఉంది కదండి. ఖాళీలు, విద్యార్హత మరియు రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో అయితే ఉంటాయి. WDCW ఉంది కదండి, ఈ వెబ్సైట్లోనే మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చూపించాను ముందు వీడియోలో. పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన రోస్టర్ పాయింట్లు కూడా నేను ఒక వీడియో చేసి అయితే పెట్టానండి. పెద్దపల్లి డిస్టిక్ వాళ్ళు ఈ వీడియో చూసేది ఉంటే రోస్టర్ పాయింట్లు కూడా ఒకసారి చూడండి. మీ గ్రామంలో ఇప్పుడు పెద్దపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఉంది కదండి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో మీ గ్రామానికి సంబంధించిన పోస్టులు ఉన్నాయా లేదా, మీ గ్రామంలో అంగన్వాడీ టీచరు, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయా లేదా అని చూసుకొని ఏ కేటగిరీ వాళ్ళకి రోస్టర్ పాయింట్ ఆధారంగా ఏ కేటగిరీ వాళ్ళకి పోస్ట్ రిజర్వ్ అయి ఉందో చూసి అయితే అప్లై చేసుకోండి. వేరే వాళ్ళు అప్లై చేసుకున్న అది రాదండి. ఓసీ ఉందనుకోండి, ఓసీ రిజర్వ్ అయి ఉంటే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ SC ST BC అట్లా రిజర్వ్ అయి ఉంటే ఓన్లీ ఎస్టీకి రిజర్వ్ అయి ఉంటే ఎస్టీ వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇదైతే చూద్దామండి. ఇప్పుడు మనం గద్వాల్లో 28 అంగన్వాడీ టీచర్లు ఖాళీగా ఉన్నాయి, 5 అంగన్వాడీ హెల్పర్స్ అయితే ఖాళీగా ఉన్నాయండి. మొత్తం 33 అయితే ఉన్నాయండి. మల్దకల్లో 22 టీచర్ పోస్టులు, 4 ఆయా పోస్టులు అయితే 26 అయితే ఉన్నాయండి. మనోపాడ్లో 14 టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు అయితే లేవండి. మొత్తం 14, మొత్తం పోస్టులు వచ్చేసి 73 పోస్టులతోనైతే గద్వాల్ జిల్లాలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇక్కడ చూడండి, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు. విద్య, సదరు అభ్యర్థినులు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండవలెను. ఆయా పోస్టులు కూడా ఇంటర్ అభ్యర్థులను ఎడల 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక పరిగణలోకి తీసుకోబడను. వయసు వచ్చేసి 1/7/2026 నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఏజ్ చూసారండి, ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదండి. ఇప్పుడైతే అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు అయితే స్థానికత. దరఖాస్తు చేయబోయే మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి. గ్రామీణ ప్రాంతానికి సదరు గ్రామ పంచాయతీ చెందిన వారై ఉండాలి. పట్టణ ప్రాంతానికి సంబంధించిన వార్డుకు చెందిన వారై ఉండాలి.
ఇప్పుడు మీ వార్డ్స్ ఉంటాయి కదండి, కార్పొరేషన్స్ ఉంటాయి కదా, డిస్టిక్లో మీరు అర్బన్లో ఉండే వాళ్ళైతే ఇప్పుడు మీకు 13వ వార్డు, 14వ వార్డు, 15 వార్డు అని ఉంటుంది కదా, ఏ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఆ వార్డుకి అప్లై చేసుకోవాలి, వేరే వార్డు అయితే అప్లై చేసుకోరాదు. ఎస్టీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్టీలకు కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు అదే ఆవాసంకు చెందిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు ఏ పోస్టుకి రిజర్వ్ అయి ఉందో వాళ్ళే అప్లై చేసుకోవాలని. ఒక పోస్ట్కి ఎస్సీలు రిజర్వ్ అయి ఉంటే ఎస్సీలే చేసుకోవాలండి, ఎస్టీ రిజర్వ్ అయి ఉంటే ఎస్టీలే చేసుకోవాలి. అదేవిధంగా అందరూ అప్లై చేయకండి. ఓకే అని ఇవన్నీ అయితే చూసుకోండి ఒకసారి. సంబంధిత తహసీల్దార్ అయితే మనకి రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలట అండి. అది కూడా 1 ఇయర్ లోపు ఉండాలి. 1 ఇయర్ తర్వాత ఉంటే అదైతే తీసుకోరంట. అది అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. రిజర్వేషన్ ఉంది కదా, పోస్టుల వారిగా నిర్ధారించిన రోస్టర్ పాయింట్కు సంబంధించిన అభ్యర్థినీలు మాత్రమే అర్హులు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, అదేవిధంగా ఓసీకి పోస్టు రిజర్వ్ అయి ఉంటే మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆ గ్రామంలో ఓసీకి పోస్టు రిజర్వ్ అయి ఉంది, ఓసీకి ఉంది కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వీళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. వేరే క్యాస్ట్కి ఏదన్నా ఇప్పుడు బీసీ వాళ్ళకి రిజర్వ్ ఉంటే ఓన్లీ బీసీ వాళ్ళకి సంబంధించింది ఆ పోస్ట్, వేరే వాళ్ళు అప్లై చేసుకున్నది రాదండి. ఒకవేళ అభ్యర్థిని పేరులో ఏమైనా మార్పు ఉన్నట్లయితే అది గెజెట్లో కానీ కోర్టు ఉత్తర్వుల్లో కానీ ఉంటేనే ఆ అభ్యర్థిని పేరును పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ మ్యారేజ్ అయినాక నేమ్ చేంజ్ అవుతుంది కదా, దాని గురించి అండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో తేదీ 8వ నెల 7, 2026 నుండి 17/7/2026 వరకు అన్ని కార్యాలయ పనివేళల్లో ఒరిజినల్ ధృవపత్రాలు అటాచ్ చేసి జిరాక్స్ కాపీలతో పరిశీలనకు సమర్పించవలను. లేని యెడల వారి దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు 7వ నెల 8వ తారీఖు వరకు అప్లై చేసుకుంటారు కదండి. అప్లై చేసుకున్న తర్వాత 7వ నెల 8వ తారీఖు నుంచి 17 తారీఖు లోపు మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో మీ వార్డుకు సంబంధించిన అంగన్వాడీలు ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి మీరు అప్లై చేసిన, ఇప్పుడు మీరు ఇంటర్ అయితే టీచర్ పోస్ట్కి అప్లై చేస్తే ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేటు, మీ రెసిడెన్స్ సర్టిఫికేటు, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మీ ఫోటో, మీ ఆధార్ కార్డు ఇవన్నీ అయితే ఒరిజినల్ తీసుకొని అయితే వెళ్ళాలండి. అక్కడ అటెండ్ అయితే కావాలి, వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారంట. ఓకే అండి, ఇదైతే ఒకసారి అయితే మీరు ఒకసారి చదువుకోండి. కింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వినికిడి పరికరాన్ని ఉపయోగించిన వినగలిగిన వారు, అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు, కాళ్ళు చేతులకు సంబంధించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్చుకునడానికి కానీ పిల్లలకు సంరక్షణకు ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు, డిసబిలిటీ ఉన్నా కూడా తమ పనులు వాళ్ళే చేసుకునే వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఆఫ్లైన్లో అప్లోడ్ చేయవలసిన ధృవపత్రాలు. ఇక్కడ ఉన్నాయి చూసారా అండి, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఇప్పుడు 8 తారీఖు నుంచి 17 తారీఖు లోపు మీకు టైం ఇచ్చారు కదా, ఇవి తీసుకొని అయితే అక్కడికైతే వెళ్ళాలండి. పుట్టిన తేదీ అంటే వయసు ధృవీకరణ పత్రం అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండి, క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఇంటర్ అయితే ఇంటరు, 10th అయితే 10th, ఇంటర్ అయితే టీచర్కి, ఆయా అయితే 10th అండి. ఇవి తీసుకొని వెళ్ళాలి. రెసిడెన్సీ సర్టిఫికేటు, డిసబిలిటీ ఉన్నవాళ్ళు సాధారణ సర్టిఫికేటు, వితంతువు అయితే విడో సర్టిఫికేటు, అనాథ అయితే ఆప్షన్ సర్టిఫికేట్ అండి. ఇవైతే తీసుకొని వెళ్ళండి. అనాథ సర్టిఫికేట్ ఉంది కదా, ఇవైతే తీసుకొని ప్రాజెక్టుల వారీగా ఖాళీలు పూర్తి వివరాలు జతపరచడం అయినది. ఓకే అండి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ రోస్టర్ పాయింట్ ఆధారంగా మీ గ్రామంలో మీ వార్డులో ఎవరికి రిజర్వ్ అయి ఉందో వాళ్ళే అప్లై చేసుకోండి. వేరే వాళ్ళు అప్లై చేసుకున్న పోస్ట్ అయితే రాదని ఇక్కడ క్లియర్గా చూపించారు కదా, ఎవరికి రిజర్వ్ అయి ఉందో వాళ్ళైతే చూసి అయితే అప్లై చేసుకోండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, అందరికీ బాయ్.